నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిష్ణాతులైన ట్రాఫిక్ మార్షల్స్ సహా అవెంజర్స్ బైక్స్ ని అందుబాటులోకి తెచ్చారు. కనుచూపు మేర ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా క్షణాల్లో అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తారు. ఆ ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులను బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్లో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో కీలక ముందడుగు పడింది. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, బ్రేక్ డౌన్ అయిన వాహనాలను గుర్తించి సత్వరమే తొలగించేందుకు వీలుగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. NCC, అర్బన్, వెకా, రత్నదీప్, కమల్ వాచ్ కంపెనీ, బృహస్పతి టెక్నాలజీస్ సహకారంతో 1,60,00,000తో చేసిన 30 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 45 మంది ట్రాఫిక్ మార్షల్స్ కు సిపి సజ్జనార్ ధృవపత్రాలను చేశారు. సామాజిక బాధ్యత కింద ఆర్థిక సాయం అందించిన కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ బాగుంటే అంతా మంచిగా ఉన్నట్లేనని సిపి సజ్జనార్ తెలిపారు. ఎండ వాన అనక వాహనదారులు గమ్యం చేరేంత వరకు ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ఉంటూ తోడ్పాటునందిస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న ఘనత HCSCకి దక్కుతుందని సజ్జనార్ వివరించారు. విద్యా సంస్థలు, ఆసుపత్రుల వద్ద వాహన రద్దీ నివారణకు, కూడలలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను సరిదిద్దేందుకు ట్రాఫిక్ మార్షల్స్ కీలకంగా మారనున్నారని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. ముందు మనము దాదాపు 50 వెహికల్స్ ని మనము లాంచ్ చేయడం జరిగింది. చాలా బాగా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఆ రెస్పాన్స్ వల్లనే మళ్ళీ మనకు మీ అందరు కూడా 30 వెహికల్స్ ఇవ్వడము మనకు ఇది మంచి ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఒక మంచి మైల్ రాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. మంచి ట్రాఫిక్ మార్షల్స్లో ప్రోగ్రామ్ కూడా ఒక మంచి స్కీమ్. ఆల్మోస్ట్ 120 మంది ఉన్నారు. చాలా అంటే ఎందుకంటే ప్రతి చోట్ల ఎక్కడో ఒక కంజెషన్ అవుతుంది, మన పోలీస్ కనిపిస్తలేరు, ఎవరు లేరని చెప్పి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. చాలా అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్పాన్సర్స్, మన ఉన్న ప్రాస్పెక్టివ్ మెంబర్స్ ప్లస్ మెంబర్స్ అని కూడా సిటిజన్స్ కూడా ముందు వచ్చి వాళ్ళు ట్రాఫిక్ మార్షల్స్ని స్పాన్సర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. పొద్దున ఇంటి నుంచి బయలుదేరి మీరు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఒక 10 ప్లేసులు మీకు అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, ఇది అది చేయవచ్చు, ఇది అది చేయవచ్చు, ఒక 10 సజెషన్ అయితే మీ మైండ్లో ఉంటుంది. సో ప్రతిసారి మీరు పోలీస్ ఆఫీసర్స్కో జాయింట్ సిపికో కాల్ చేసి చెప్పలేరు. సో యూ హ్యావ్ అ ప్లాట్ఫామ్ నౌ టు రిప్రజెంట్. సార్ నా హాస్పిటల్ ఉంది, నా హాస్పిటల్ ముందుకు ఈ ప్రాబ్లం ఉంది, మా అంబులెన్స్ వస్తుంది, మా అంబులెన్స్ వచ్చేటప్పుడు ఈ యూటర్న్ వల్ల ప్రాబ్లం అవుతున్నాయి, లేకపోతే మా స్టాఫ్ వచ్చేటప్పుడు టైమింగ్ ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రోజు ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దాన్ని పోలీస్ ఆఫీసర్స్కి సిపి గారి దృష్టికి తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది, HCSC అనేది పనిచేస్తుంది. భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు లేని ప్రయాణం అందించడమే పోలీసుల లక్ష్యమని ఉన్నతాధికారులు తెలిపారు.